2 వారాల నుంచి ఏదైతే ప్రతి ఆఫీస్‌లో దస్త్రాలు తగలబడతాయని ఎలా చూడొచ్చు? దొంగ ఏం చేస్తాడంటే దొంగ తప్పుకోవడానికి అవకాశాలు ఎదుర్కొంటాడు కదా. తను చేసిన దొంగతనం బయటపడకుండా ఉండాలంటే ఉన్నటువంటి ఆ నిజాల్ని మాయం చేయాలి. దానిలో భాగమే ఈ తగలబెట్టడం అనేటువంటి కార్యక్రమం. అయితే దీంట్లో వైఎస్ఆర్ సానుభూతి పరులు ఇంకా ఏదో గవర్నమెంట్ ఆఫీస్‌లో ఉన్నోళ్ళు తగలబెడుతున్నారని చెప్పి ఒక అపవాదం అయితే ఉంది. దాని నుంచి బయటపడడానికి గవర్నమెంట్ ఇంకా ఏం చర్యలు తీసుకోవాలంటారు? అసలు దీని మీద నారా చంద్రబాబు నాయుడు గారో లేదా ప్రభుత్వం బీజేపీనో వైసీపీనో లేదా ఇది కాదండి. దీని మీద అసలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక క్రమశిక్షణ, ఒక పట్టుదల కలిగినటువంటి ఎవరినైనా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ని ఒక కమిటీకి ఏర్పరిచి ఈ అవినీతి మీద అసలు వాళ్ళని వదిలితే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు చేస్తున్నారని వీళ్ళందరూ అనుకోకుండా మూతపడాలి అంటే సిన్సియర్ ఆఫీసర్లని ఒక కమిటీగా ఏర్పాటు చేసి ఈ అవినీతి నిరోధక చట్టాన్ని వాళ్ళ చేతుల్లో అప్పచెప్తే ఏ పార్టీ వాడైనా అతీతుడేక అలాంటి కార్యక్రమం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అలాగే చూసుకుంటే గత ప్రభుత్వంలో ఎవరైతే వైసీపీ తొత్తులుగా పనిచేసిన ఐఏఎస్ ఐపీఎస్ని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళని సరెండర్ చేసింది. జిఏడిసి డిపార్ట్మెంట్ సరెండర్ చేసిన దానికి కూడా వైసీపీ నాయకులు అంటున్నారు రాజ్యాంగం మీద దాడి చేస్తుంది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అని చెప్పి అంటారు. నిజంగా రాజ్యాంగం మీద దాడి జరుగుతుంది అంటారా? ఈ ఐఏఎస్ ఐపీఎస్ అవినీతి పరులు పక్కన పెడితే ఇది రాజ్యాంగం మీద దాడి జరుగుతుంది, మంచి మీద జరుగుతుంది వైసీపీ వాళ్ళు అంటారు, తెలుగుదేశం వాళ్ళు అంటారు వాళ్ళు ఏదైనా చేస్తే ఇదని. అది కాదు కదా. అందుకే నేను అనేది నిష్పక్షపాతంగా జరగాలి అంటే ఇలా నోర్లు మూతపడాలి అంటే సిన్సియర్ ఆఫీసర్లను 4 కనుక పెట్టి ఈ అవినీతి మీద ఒక కమిటీ వేసి వాళ్ళతో ఏర్పాటు చేసి చాలా బాగుంటుందని నా అభిప్రాయం. అలాగే చూసుకుంటే పోలవరం విషయానికి వస్తే ఇక్కడ దయావల్కం మా గవర్నమెంట్ లో బాగానే ఉంది కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోయింది, దానికి అవినీతి అంతా ఈ గవర్నమెంట్ లో జరిగింది అన్నట్టు మా టైంలో ఏం జరగలేదు అంటున్నాడు. ఏం జరిగిందండి? 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు కదా వైసీపీ వాళ్ళు. ఏం అవినీతిని బయట తీయగలిగారు? ప్రాజెక్టు ముందుకేమి నడపగలిగారు? ఆయన అసెంబ్లీ సాక్షిగా ముందు అనిల్ కుమార్ యాదవ్ గారు ఆయన ఎవరో ఉన్నాడు దిగిందా అసెంబ్లీ సాక్షిగా బుల్లెట్ దిగిందా అన్నాడు, ఆగస్టు అన్నాడు, సెప్టెంబర్ అన్నాడు, 22 అన్నాడు, తారీఖులతో సహా చెప్పారు. ఏదన్నా ఒక అంశంలో ఒక ముందుకెళ్ళగలిగారా? అమ్మడి రాంబాబు గారు వచ్చారు తర్వాత ఆయన ఏమన్నారు, అది శాఖ ఏంటో వ్యవహారం ఏంటో నాకు తెలియదు అన్నాడు. అందరూ గమనిస్తూనే ఉన్నారు కదా ఏం జరిగిందని. ఏదన్నా జరిగితే తెలుగుదేశం గవర్నమెంట్లోనే జరిగింది, ఇవాళ కూడా జరుగుద్ది నమ్మకం కూడా ప్రజల్లో విశ్వాసం ఉండబట్టి మళ్ళీ ఈ గవర్నమెంట్ని తెచ్చుకున్నారు. అయితే ఇక్కడ పోలవరానికి సంబంధించిన అంశంలో ఒక రిపోర్ట్ అయితే ఇచ్చారు, ఎక్స్పర్ట్ రిపోర్ట్ ఇచ్చింది 12,000 కోట్లు మళ్ళీ పడగొట్టి మళ్ళీ కట్టాల్సిన క్లారిటీ చెప్పారు. ఈ నష్టాన్ని ఎవరు భరించాలంటారు? నష్టం ఎవరు భరిస్తారండి? ఎవరు భరించాలండి? ఎవరు భరిస్తారు? ప్రజలే భరించాలి. మనం ఎన్నుకుంటున్నాం కాబట్టి. ఒక ఎదవని ఎదుర్కొంటే వచ్చే పరిస్థితి ఏంటో కనబడుతుంది. మళ్ళీ ఆ తప్పు జరగకుండా సరైన సక్రమమైన మార్గంలో గవర్నమెంట్ నడిపే వాళ్ళని పెట్టుకోవడంలోనే మన బాధ్యత ఉంది. లేనంతకాలం మన డబ్బు ఇట్లా తింటానే ఉంటారు. ఈ అవినీతి చేసిన వాళ్ళందరూ జైలుకి వెళ్తారే కానీ డబ్బు రికవరీ వస్తుందండి. ఇవన్నీ తెలియనియా నల్ల చట్టాలు. గతంలో ఏదైతే మందుకు సంబంధించిన డిస్టిలరీకి సంబంధించిన అంశం అవినీతి ఆరోపణలు ఒక్కొక్కటి బయటకు వస్తుంది. దానిలో భాగంగా ఎవరైతే ఉన్నాడో దాన్ని డిస్టిలరీస్ దానికి ఎవరైతే ఉన్నాడో ఆఫీసులో పనిచేసిన నిన్న దొరికాడు, ఆయనకు నోటీస్ ఇచ్చి పంపించారు. దాన్ని ఎలా చూస్తారు? చూడటమే ఉంది. భలే ప్రశ్న అడిగారు మీరు. ఈ మందు అనేది అది పెద్ద మందులాగానే ఉంది, మన పాలిట శాపంలాగా ఉంది. అది అంతా అన్అకౌంట్. ఇప్పుడు మనం కూరగాయలు కొనాలన్నా ఆఖరికి ఒక సిగరెట్ బీడీ కొనాలన్నా కూడా పే కొడితే ఇస్తున్నారు. కానీ ముందు ఇచ్చారండి 5 ఏళ్ళు ఎక్కడన్నా? ఎంత అమ్మారండి? దానికేం చెప్పారు, ఇప్పుడు రేట్లు పెంచితే సేల్స్ తగ్గుద్ది, తాగేవాళ్ళు తగ్గుతారు అన్నారు. అయినా తగ్గిందా? కానీ గవర్నమెంట్ కానీ ఆదాయం కనపడుతుందా? దానిలో కానీ ఇసుకలో కానీ ఇసుక మట్టి గనుల శాఖల్లో కానీ జరిగినంత అవినీతి నాకు తెలిసిన పరిధిలో నేనే ఒక గ్రామ సర్పంచ్గా చెప్తున్నాను, అంత అవినీతి ఇంక దేనిలోనూ జరగల.
అలాగే చూస్తుంటే మీరు గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ అంటారు కాబట్టి గతంలో ఏదైతే పంచాయతీ రావాల్సిన నిధులు తినేశారు, ఇప్పటికీ ఆ లెక్క కూడా ఇంకా రాని పరిస్థితి. దాన్ని ఎలా చూస్తారు? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పంచాయతీ నిధులు సపరేట్ ఇచ్చి గవర్నమెంట్ కి చూస్తారు, దాన్ని ఎలా చూస్తారు? ఒకటేనండి, ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఉండగా పైసా ఇప్పుడు చెక్ పవర్ ఎవరికి ఉంది? ప్రథమ పౌరుడు పంచాయతీ సర్పంచ్ అన్నారు. 15-14 ఆర్థిక సంఘం నిధుల్లో డబ్బులు దాదాపు 13,660 కోట్లు ఏ పంచాయతీ సర్పంచ్కి తెలియకుండా, అసలు ఎవరికీ తెలియకుండా కాజేశారు. అంటే దొంగతనమా కాదా? అదే విషయం మీద మేము బాబు రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో ఢిల్లీ వెళ్ళి కూడా సీతారామన్ గారిని, పంచాయతీరాజ్ శాఖ మంత్రులను అందరినీ కలిసి వచ్చాం. వాళ్ళు కూడా జరిగింది అని చెప్పారు, కానీ అవినీతి మాత్రం బయటికి రావట్లా. ఆ డబ్బు ఏమైందో తెలియాలి, ఆ డబ్బు పంచాయతీలకు జమ అయ్యాలి. మరి ఎవరు నొక్కేశారో, నొక్కేసి ఇటు చేశారో, ఏ దారి మళ్ళించారో అడిగితే మాత్రం మేము కరెంట్ బిల్లులు కట్టామంటారు. కరెంటు బిల్లులు కట్టడానికి వాళ్ళు కరెంటు మీటర్ ఉండి కరెంట్ ఎంత వచ్చింది గ్రామ పంచాయతీకి అని చెప్తేనే కదండి మీరు కరెంట్ బిల్లు కట్టేది. ఉంది, వాళ్ళు కడతాక మీరెవరు? మీ ఇంటి కరెంట్ బిల్లు మీరు కట్టుకుంటారు కదా. నేను ఎవరినాయి? మీ డబ్బులు మీ జేబులోంచి లాక్కుని కరెంటు బిల్లు కడతాక నేను ఎవరినాయి? అది దొంగతనం అంటారా కాదంటారా? చెప్పండి మీరే. అలాగే చూసుకుంటే గ్రామ పంచాయతీలో నీళ్ళకి, మంచి నీళ్ళకి స్వచ్ఛ జల కార్యక్రమం కింద నిధులు ఇచ్చారు. నిధులు పైపులు భాగవతాన్ని ఎలా చూస్తారు? గోల్మాల వ్యవహారం జిల్లాకు ఒకటికి ఇచ్చారండి. జిల్లాకు ఒక కాంట్రాక్టర్ ఎవడికో ఇచ్చారు, వాళ్ళకి సంబంధించిన వాడికి. వాడెవడో గ్రామ పంచాయతీలో ఎవడికే తెలియదు. వాళ్ళు వస్తారు, వాళ్ళ అనుమాయులు అని చెప్తారు, ఏదో వేస్తారు. ఇంటింటికి కుళాయి అని చెప్పి జలజీవన మిషన్లో కేంద్ర గవర్నమెంట్ నిధులు ఇస్తే ఇంటింటికి కుళాయి కాదండి, ఇంటి ముందు రోడ్డు మీద కుళాయిలు వేసి వెళ్ళారు కొన్ని చోట్ల. ఎంత దుర్వినియోగం అయిందంటే, అది కూడా పంచాయతీలకు సంబంధం లేకుండా పంచాయతీలో తీర్మానాలే మేం చేయాలి, పంచాయతీ సర్పంచులు, పంచాయతీ కమిటీలు. కానీ ఆ పెత్తనం మాత్రం డ్వాక్రా మహిళలకి లేకపోతే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళతో పెత్తనాలు చేయించారు. మాకు అధికారం లేదన్నారు వాటి మీద. అలాంటప్పుడు అవినీతి ఏం జరుగుద్ది అంటారు? ఊర్లో ఏం కావాలి, ఏం జరుగుద్ది అనేది స్థానిక సంస్థలో గెలిచినటువంటి ప్రెసిడెంట్ ఉంటాడు, అక్కడ వార్డు సభ్యులు ఉంటారు. వీళ్ళకి కూడా సంబంధం లేకుండా ఏదో డ్వాక్రా మహిళలకి లేదా వాళ్ళకి కావాల్సినటువంటి నాయకులకి వాళ్ళకి అప్పచెప్తే ఏం న్యాయం జరుగుద్ది? అలాగే చూస్తుంటే జోగి రమేష్ గారు ఇప్పుడు మాట్లాడతారు, నా మీద రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొచ్చి రెడ్ బుక్ లో ఉన్న విధంగా మా మీద కష్టాలు ఇస్తారు, నా కులం మీద నా మీద దాడి చేస్తారు, మేమే తప్పు చేయలేదు, అది వాళ్ళ కొడుకన్నా వాళ్ళు అమ్ముతుంటే మేము కొన్నా ఆయన చెప్తాను, ఈ నెల మేము అసలు కొనలేదన్నాడు, చివరికైనా కొన్నా అని ఒప్పుకున్నట్టు. నేను ఎలా దొరుకుతాను? కాదు సార్, ఇప్పుడు ఆ భూములు కొనటానికి కొనకపోవటానికి అది ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీలో ఉంది. అది కొనకూడదు, పక్కదేదో కొని ఆ నంబర్ ఏదో మార్చి వేసామన్నారు. అది తప్పు కదా? కొనేవాళ్ళు ఎట్ట కొన్నారు, అమ్మేవాడు ఎట్ట అమ్మాడు, వీళ్ళు నంబర్లు మార్చి అంత క్లియర్గా తెలుస్తుంది. నేను కొనలేదు, కొడుకే చెప్తున్నాడు కదా కొన్నాను అని. కొన్నాను, అమ్మానని చెప్తున్నాడు. వీళ్ళు ఏమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారా? కాదు కదా. వీళ్ళు చేసిన దౌర్భాగ్య పనులు ఎన్ని ఉన్నాయి? అందరినీ ఆధారణ కడితేటారు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. రెడ్ బుక్ రాజ్యాంగం ఎక్కడ అమలు అవుతుంది అసలు? రెడ్ బుక్ రాజ్యాంగం కాదు. రెడ్ బుక్లో లోకేష్ గారు ఒకటే చెప్పాడు, ఊరికి ఎలక్షన్కు ముందు ప్రతి ఊర్లోనూ చెప్పింది ఏంటంటే, అవినీతి అధికారుల పేర్లు నేను ఈ రెడ్ బుక్లో రాస్తున్నాను, వాళ్ళ అవినీతిని ఎప్పుడు మేము అధికారంలోకి వస్తే మేము వదలము అన్నారు. అదే దానిలో ఉన్నటువంటి కార్యక్రమాలే చేస్తున్నారు తప్పితే ఎలక్షన్ ముందు చెప్పిన తర్వాత ఏమన్నా చేశారా? వాళ్ళు చేశారు, రాజ్యాంగాన్ని మార్చేసి రాజారెడ్డి రాజ్యాంగం పేరుతో. నిన్న చంద్రబాబు నాయుడు గారు శ్రీస్కి వెళ్ళి 22 కంపెనీలు తీసుకొచ్చారు. ప్లస్ పాత గవర్నమెంట్లు ఏదైతే ఉన్న కంపెనీలు ఉన్నాయో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి దగ్గర వాపోయారు, మాకు సబ్సిడీలు కానీ ఇన్సెంటివ్స్ కానీ ఏమో లేదు, మమ్మల్ని ఇష్టారాజ్యంగా వసూలు చేశారు మా దగ్గర అని చెప్పి అన్నారు. దాన్ని ఎలా చూస్తారు? పాత గవర్నమెంట్లో వైజాగ్లో పెట్టారు ఇలాగే సబ్మిట్లు అని చెప్పి, ఈ హోటల్స్ పనిచేసే సర్వర్లకు కోట్లేసి, లేకపోతే వాళ్ళ పార్టీ కార్యకర్తలకు కోట్లేసి తీసుకెళ్ళి వీళ్ళే పెద్ద యజమానులు లేదా బడా పారిశ్రామికవేత్తలు అందరం చూస్తూనే ఉన్నాం. కానీ వాళ్ళ పరిస్థితి అది కాదే, నమ్మి ఇవ్వటాలు ఇవాళ కాంట్రాక్టర్ ఎవడన్నా వస్తున్నాడంటే అసలు
పంచాయతీల్లో పనిచేయటే కనీసం చిన్న చిన్న పంచాయతీల్లో పనులు చేయడానికి కూడా కాంట్రాక్ట్ ఎవరు రావట్లా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల వల్ల. అలాంటి పరిశ్రమలు ఎట్ట వస్తాయి వాళ్ళ గవర్నమెంట్లో? ఈ రోజున ఆయన నమ్మారు, వస్తున్నారు, మంచి పని మంచిదే అని చెప్పింది చేస్తున్నాడు. అలాగే చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ఖర్చుల వ్యవహారం రోజుకి ఒకటి బయటకు వస్తుంది. బయట కూడా నిన్నే చూసాం మేము దేనిలోనూ. మొన్న ఉన్న ఎరికల పడడం కోసం 1,40,00,000 ఖర్చు చేశారు. ఆ ఇంటి భూజులతో 2 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడు ఏమన్నా ఓన్లీ ఎగ్ పప్పులు తినడానికి 3,75,00,000 ఖర్చు చేశారు. 3,75,00,000 ఎగ్ పఫ్ఫలు తింటాకంట. మరి ఏంటో చెప్పండి. ఎలా చూస్తారు దాన్ని? అది చోట మీరు చెప్పాలి. మేము చెప్పడం కన్నా కూడా మీరు జనాన్ని చూపిస్తున్నారు కదా, మీరే చెప్పాలి ఏంటి పరిస్థితితో. వీటికే ఇంత ఖర్చు అయినప్పుడు ఏటికి ఏ రకంగా ఎన్ని లాగేశారో అది మీరు చెప్పాలి, జనాల్లోకి పెట్టాలి. వాళ్ళు ఆరోపిస్తారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉండగా కానీ, లోకేష్ బాబు గారు ఉన్నప్పుడు జీడిపప్పుల స్కామ్ అని చెప్పి, చంద్రబాబు నాయుడు గారు సమోసా స్కామ్ అని చెప్పి అన్నారు. ఇప్పుడు అంటాం కదా సార్, 5 సంవత్సరాలు వాళ్ళు చేశారు, ఏదో ఒక స్కామ్ తీసి పెట్టాలి కదా. ఏదో పనికిరాని ఆరోపణలు చేసి చంద్రబాబు గారు స్కిల్ స్కామ్ అని చెప్పి అది కూడా అడ్డగోలుగా తీసుకొచ్చి ఆయన 50 రోజులు 54 రోజులు లోన జైల్లో పెట్టారే, అదే దొరికింది స్కామ్ వీళ్ళకి. మరి జీడిపప్పుల స్కామ్ ఆ రోజునే పెట్టొచ్చు కదా, 5 ఏళ్ళు ఉన్నారు కదా. ఏదైతే స్కిల్ స్కామ్ కి సంబంధించిన ఎవరైతే అధికారులు చంద్రబాబు నాయుడు గారు కంప్లైంట్ చేశారో ఆయనకు సంబంధించిన అవినీతి బాగోతాలు ఒకటి బయటకు వస్తుంది. దాన్ని ఎలా చూస్తారు? ఎవరైనా అవినీతి పరుణ్ణి శిక్షించాల్సిందే, సాధ్యమైనంత వరకు ఉన్నటువంటి సొమ్ముని రికవరీ చేయాల్సిందే. అప్పుడే జనాలు హర్షిస్తారు తప్పితే ఇలాంటి దౌర్భాగ్యులు దుర్మార్గులు ఉన్నంతకాలం ఈ సమాజం బాగుపడదు. ఆయనకి మనం అండగా నిలవాల్సిందే న్యాయానికి.